అందరికీ నమస్కారం అండి. నేను చాలా రోజులు రాలేడా, నన్ను క్షమించండి దానికోసం. ఇంతసేపు నేను అంత బ్రేక్ తీసుకున్నా. ఎందుకంటే చాలా విషయాలున్నాయి. ఇంకోటేందంటే నా అమ్మమ్మ చనిపోయారు. అప్పటి నుంచి అంటే పోయిన సంవత్సరం ఆవిడ చనిపోయారు. 74 వయసు 74 ఏళ్ళు ఉండే. చనిపోయారు. అది చాలా దుఃఖంగా ఉన్నది. అందుకనే చాలా రోజులైంది. ఇప్పుడు దాదాపు 9 నెలలు అవుతున్నాయి. అట్లా గట్లనే ఒక విషయం జరిగి. దేవుడు భగవంతుడు అంతే ఇచ్చిండు. అంటే అంతకాలమే ఇచ్చిర్రు. పర్లేదు, దేవుడు ఇచ్చిండు, మనం తీసుకున్నాం అంతే కదా. అందరికీ ఒకటే చెప్తున్నా, జై తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నిన్న ఉండే జూన్ 2వ తారీఖు 2వ తారీఖు. మనం ఎప్పుడు మర్చిపోము అట్లాంటి విషయం. ఎందుకంటే మనకు ఒక పెద్ద మంచితనం జరిగింది, మంచి విషయం జరిగింది ఆడ. నేను తెలంగాణ బిడ్డగా నేను చాలా గౌరవంగా చెప్పుకుంటా. మా తెలంగాణనే మా రాష్ట్రం చాలా రాష్ట్రాలు ఏర్పడినాయి, అన్ని సెంట్రల్ సపోర్ట్తో ఏర్పడినాయి. కొద్ది కాంగ్రెస్, బీజేపీ అన్ని దేశీయ అన్ని ఏం చెప్తారు, జాతీయ పార్టీలు వచ్చినాయి ఆడ. మనకాడ ప్రాంతీయ పార్టీలే ముందు వచ్చినాయి. 10 సంవత్సరాల ప్రాంతీయ పార్టీ, అదే భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్, కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు 2 ఎంపీలతో పెట్టుకొని ఢిల్లీ మెడ నుంచిండు. అందరూ కాంగ్రెస్ గురించి చెప్పుకుంటారు, బీజేపీ గురించి చెప్పుకుంటారు, అన్ని సోకులు చెప్పుకుంటారు. ఒక్కొక్కరు కబుర్లు చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య కూర్చొని గట్లయినది గిట్లయినది చెప్తారు. కానీ బీఆర్ఎస్ ఒక్కటే, అంటే కేసీఆర్ గారు నాయకత్వంలోనే వచ్చినాయి తెలంగాణ. ఎప్పుడు గొప్పతనం అంతే. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ గిట్ట చూస్తే చంద్రబాబు నాయుడు గారు మొత్తం చేసిరంటారు కదా. వాళ్ళ కుటుంబస్తులు, వాళ్ళ కుల వాళ్ళనే ఎక్కువ సహాయించిండు. అది అందరికీ తెలియని ఒక నిజం అది. చంద్రబాబు నాయుడు గారు చేసిండు అభివృద్ధి, లేకుండా కాదు. ఆయన ఫ్లైఓవర్లు అన్నీ కట్టిండు, మంచిగానే చేసిండు. కాకపోతే కేటీఆర్ ఇంకా చేసిండు తెలంగాణకి. 10 సంవత్సరాలు ఆయన ఉండే వాళ్ళ అధికారం, అంటే బీఆర్ఎస్ మన పార్టీ అధికారం ఉన్నప్పుడు మంచిగా చేసారు తెలంగాణ ప్రజలకి. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. గట్ల కాకుండా ఊకే మీరు ఇట్లా చెప్తే చక్కగా ఉంటుంది కదా. అంతే కదా, ఏమంటారు. మాకే ఆంధ్ర ప్రజల మీద ఏ కోపం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా బతకనికి వచ్చారు. మనం కూడా బయట పోతాం, అమెరికాకి, ఆస్ట్రేలియాకి, వేరే దేశం బతకనికి పోతాం. గట్లనే వాళ్ళు మన రాష్ట్రమైన తెలంగాణకి వచ్చారు బతకనికి వచ్చిన వాళ్ళని గౌరవిస్తాం. ఎప్పుడైనా చక్కగా బతకనికి వచ్చిన వాళ్ళని ఇంకా గౌరవిస్తాం. ఇక తెలంగాణకి మంచి చేయాలని, తెలంగాణ కోసం బతకాలని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా బొచ్చడి మంది ఉన్నారు. వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు. స్థిరపడిన ఆంధ్ర సోదరుల సోదరుల మీద ఎవరి మీద కోపం లేదు మాకు. కానీ చిచ్చు పెట్టిన వాళ్ళు, తెలంగాణను నాశనం చేయాలనుకున్న వాళ్ళు, కబ్జాలు చేయాలనుకున్న వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టే సమస్య కూడా లేదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు యాదికి ఉండాలి ఈ మాటలు. ఎందుకంటే తెలంగాణ మేము చాలా ఉద్యమాలు అన్నీ ఉండే. అమరులని కూడా వాళ్ళకు కూడా పెద్ద సల్యూట్, వాళ్ళ వల్ల కూడా వచ్చింది. అంతకన్నా ఎక్కువగా దేవుని దయ, ఆయన ఆశీస్సులు, భగవంతుడు ఆశీస్సులు వచ్చినాయి తెలంగాణ మనకి. నేను గర్వంగా చెప్పుకుంటా తెలంగాణ బిడ్డ కాదు, చాలా సంతోషంగా చెప్పుకుంటా. ఇంకా జై తెలంగాణ ఎప్పటికైనా. జై తెలంగాణ, జై కేసీఆర్ సార్, ఎప్పటికైనా అంతే. ఇంకో విషయం, మనకి నందమూరి తారక రామారావు గారు అంటే ఎంత అభిమానం అని అందరికీ తెలుసు. అందరికి అభిమానమే. ఆయనని తప్పు మాట్లాడే వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు కూడా ఉండరు మీకు తెలుగు జాతిలో. ఎవరైనా చూస్తే కంతే ఆయన గురించి తక్కువ మాట్లాడము, తప్పుగా మాట్లాడము ఎవరు. నాకు కూడా గౌరవమే. ఆ టీడీపీ అనే పార్టీ, తెలుగుదేశం పార్టీ పుట్టినదే తెలంగాణ గడ్డ మీద. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ టీడీపీ కూడా. బీఆర్ఎస్ ఒకటే కాదు, భారత రాష్ట్ర సమితి ఒకటే కాదు, మన కేసీఆర్ గారిది ఒకటే కాదు. 1982లో నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ఎందుకు చేసినట్టే ప్రజల కోసం బతకాలని చెప్పి అనుకున్న ఒక గొప్ప నాయకుడు, స్వార్థం లేని ఒక మంచి నాయకుడు. మిగతా విషయం అని నేను చెప్పాకర్లే, మీకు అందరికీ తెలిసినవే. ఏమున్నది, ఎట్లా ఉంటాయని చెప్పి అందరూ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి బయట చెప్పాలంటే ఇక చాలా మస్తు ఉన్నది. అద్దు మనకు ఎందుకు ఊకేనే, అందుకే కదా. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు మానాడు జరుపుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు ఎప్పుడు మానాడు జరుపుకుంటారు. అందులో మీరు మానాడు జరుపుకోండి, ఎవరు వద్దంటారు. మంచిగానే మాట్లాడండి, మీరు అంతా మంచిగా చేస్తారు, పర్లేదు. కానీ మీరు కేసీఆర్ గారిని, ఇంకా జగన్ అన్నని, ఇంకా కేసీఆర్ గారిని ఊకే ఎడుతురు ఎందుకు? అధికారం ఇప్పుడు మీ కాడనే ఉన్నదా, అంటే మీ చేతిలోకెల్లా ఉన్నాయి కదా అధికారం. అంటే ప్రజలు పట్టం కట్టింది కదా మీకు ఈ ఎన్నికలలో. మిగతా అన్ని దేవునికే తెలుసు. ఇంకా ఎట్లా గెలిచారో చెప్పి దేవునికే తెలుసు. జగన్కి 40% ఓట్ షేర్ వచ్చినాయి, జగన్ అన్నకి.
11 సీట్లు గెలిచిండు. పాపం 11కి పరిమితం అయిపోయారు వైసీపీ. దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు వైసీపీ మొత్తానికి అంతా అందరికీ కోపం ఉంది, అందరూ వైసీపీని వద్దనుకున్నారు. అట్లా కాదు, ఏదో మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు, అంతమంది కలిసి వచ్చినప్పుడు అట్లా అయినది. ఆయన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది, జగన్ అన్న పరిస్థితి అట్లా అయిపోయింది. ఎందుకంటే అందరూ అట్లా కలిసి వచ్చారు. ఇప్పుడు కూటమి పెట్టుకోరు. ఇప్పుడు ఆ కూటమి గురించి చెప్పట్లేదు నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి గురించి ఏమంటలేను నేను ఒకటే అంటున్నా. ఇది ఆయన ఒక మాట చెప్పిండు, సెన్సేషనల్ కమెంట్ అని చెప్పి వస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో కొట్టినా కూడా. నన్నూరు నర్సిరెడ్డి అన్న చెప్పిండు, ఒక నాయకుడు, మా తెలంగాణోడే, మావాడే, సాటి తెలంగాణోడు ఏం చెప్పిండు తెలుసా? ఎప్పుడు అంటాడు, అప్పట్లో కూడా 2022లో కూడా చెప్పిండు, 2022 మహానాడు కూడా ఆయన చెప్పిండు మాట. మాకో ముక్కోడు తగిలిండు, మీకో తిక్కోడు తగిలిండా లేదా? మా కాడ దొరల పాలన మొదలైంది, మీ కాడ దొంగల పాలన మొదలైంది. మావాడు ప్రభుత్వ భూములు అమ్ముతుండు, మీవాడు ప్రభుత్వ ఆస్తులు తరకా పెడుతుండు. మావాడు పొగిడితే కాసులు ఇస్తాడు, మీవాడు ప్రశ్నిస్తే కేసులు పెడతాడు. అట్లా చెప్పిండు. అంతా అప్పుడు వాళ్ళు చెప్పమంటే, ఎవడో ఒక నాయకుడు చెప్పమంటే చెప్పిండేమో తెలియదు, కానీ ఒకటి చెప్తున్నా, చాలామంది అట్లా ఒక్కొక్క మాట చెప్తారు. ఇప్పుడు తెలంగాణని మంచి స్థాయిలో తీసుకొచ్చిందంటే అది కూడా సెంట్రల్ సపోర్ట్, కేంద్ర ప్రభుత్వం ఆడ పైన ఉన్న పైవాడు సపోర్ట్ లేకుండా, అంటే పైన అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఇన్ని సంవత్సరాలు మంచిగా తెలంగాణని ఈజ్ ఆఫ్ బిజినెస్ ఇండెక్స్లో ఒకసారి ర్యాంకులు చూడండి. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చాక ముందు మీరు చూడండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి, ఎంత మార్పు వచ్చింది, మంచి మార్పు వచ్చింది తెలంగాణకి. ఒకసారి చూడండి మీరు. పట్టుబడులన్నీ తీసుకొచ్చినాడు, బిజినెస్ అన్నీ తీసుకొచ్చినాడు తెలంగాణకి. మీరు గది చెప్పారా? ఇంకా జగన్ కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. మీరు ఏమనుకుంటారు భయ్? అరే మజాక్ అవుతుందా అన్న? అంత మొత్తం మజాక్ అవుతుందా మీకు? ఇప్పుడు జగన్ గురించి కూడా చెప్పారు కదా, అంటే తిక్కోడు తగిలిండు అని చెప్పి. అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎక్కువ మంది, ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఓటేసిండ్రు. అంటే లక్షలాది మంది ఆయనకిట ఓటేసారు. 11 సీట్లు వచ్చినా కూడా 40% ఓట్ షేర్ వచ్చింది. అదేమన్నా మజాగా అనుకున్నావు? ఏం మళ్ళా ఏం మాటలు అన్నాను. మరి నర్సిరెడ్డి అన్న అయితే ఏం చెప్పాడు అంటే, ఓ రేంజ్లో చెప్పిండు. ఈడు చూడ్రి, వినిపిస్తా, ఆగు. మా కాడ ముక్కోడు పోయిండు, మీ కాడ తిక్కోడు పోయిండు. చూడ్రి, ఇవాళ ముక్కాయనేమో ఇదేందో ఇంటర్నెట్ ఆగిపోయినట్టుంది, కానీ ఆయన మాట ఇప్పుడు ఆగదు. తిక్కాయనేమో ఆత్మలతోటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ సమయంలో జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై, ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు. మా కాడ ముక్కోడు పోయిండు, మీ కాడ తిక్కోడు పోయిండు. ఇవాళ ముక్కాయనేమో అయినారు కదా మీరు ఇందాక ఏం చెప్పాడు మన నర్సిరెడ్డి అన్న. మన తెలంగాణడే కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశంకి చాలా నిజాయితీగా ఉండే ఒక నాయకుడు అనమాట. అంటే చంద్రబాబు నాయుడు గారికి మొత్తం మంచి నిజాయితీగా ఉండేవాడు. అర్థమైందా? ఆయన ఏం చెప్తుండు, ముక్కాయన పోయిండంటే ఇప్పుడు మంచి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు తెలంగాణకి. చెప్పండి, మీరే చెప్పురి, తెలంగాణకి మంచి పరిస్థితులు వచ్చినాయి. ఎవడైనా ఒక్కడిని అడగండి, కాంగ్రెస్కి అంతగానో తీవ్రంగా సపోర్ట్ చేసినాడు తప్ప ఇంకెవ్వడు చెప్పాడు మీకు తెలంగాణలో మంచిగా అయినని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ గురించి చెప్తుండే ఈయన, ముక్కాయన పోయిండు అంటే. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక న్యాయము, ఇంకొకరికి ఇంకొక న్యాయం అనమాట. ఆయనకి సార్ ముక్కు సార్ అంటే ముక్కు అట్లా ఉన్నది, ఇట్లా ఉన్నది అంటే ముక్కు ఆయన అంటుండు. మళ్ళీ ఈయనది పొట్టిగా ఉండవు, మళ్ళీ పొట్టానని చెప్పాలి ఈయనని. చెప్పండి మీరు, బాడీ షేమింగ్ ఎందుకు చేస్తారు? ఫస్ట్ మీకు ఏమైనా పాయింట్ లేకపోతే, మీకు ఏమైనా వ్యాలిడ్ పాయింట్ ఆడ సక్క మీకు చెప్పడానికి ఏం లేకపోతే మీరు బాడీ షేమింగ్ చేస్తారా? గిదేంది బాయ్, గిదేంది ఇట్లా చేస్తారు, అన్ని లొల్లి చేస్తారు ఊకోకనే. మావన్ మీద అట్లా చెప్పినావు, ఇంకా జగనన్న మీద అట్లా చెప్పినావు తిక్కోడని చెప్పి. ఇప్పుడు ఒక విషయం ఉన్నది, అసెంబ్లీలో ఒక మాట చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. మీకు అందరికి గుర్తున్నదా లేదా నాకైతే తెలియదు. మళ్ళీ అదే వస్తుంది. సూపర్ 6 అని చెప్పారు కదా, అట్లనే గెలిచారు కదా.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా మంది అడిగితే కూడా అందరే మంచిగా చేస్తుంది లేకపోతే ఫ్లాప్ అంటలేరు. కొంతమంది డ్యామేజ్ జరిగింది, ఇంకో కొందరు అట్లా అట్లా అన్నీ వస్తున్నాయి. అంతే మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఆయన ఏం చెప్పాడు, మనం హామీలు ఇచ్చాం, చూస్తే భయం వేస్తుంది, ముందుకు ఎలా వెళ్ళాలో ముందుకు ఎలా కదలాలో తెలియట్లేదు, అట్లా చెప్పిండు ఆయన చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అదేం తిక్క పని అండి, అదే మంచి పని చేసిందా మళ్ళా చెప్పండి. ఆయన ఇప్పుడు చెప్పిన ఒక మాట, సూపర్ 6 చూస్తే భయం వేస్తుంది అని చెప్పాడు. మన హామీలు ఇచ్చినాం, చూస్తే భయం వేస్తుంది. అప్పుడు ఆయన నేను సూపర్ 6 లో కొన్ని విషయాలు చెప్పా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి పేదరికం లేని సమాజం కోసం, పేదవాళ్ళని ధనికులు చేయడం కోసం నేను ఆలోచిస్తున్నా. అందుకే చెప్పా, ఆడబిడ్డ నిధి ఒకరుంటే నెలకు 1500, ఇంట్లో ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500 రూపాయలు నెలకు మీ ఇంటికి వస్తుంది. ఈ డబ్బులు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, డబ్బులు ఇవ్వడం కాదు, ఆ డబ్బులు ఉపయోగించుకొని మీరు సంపాదన ఏ విధంగా చేయగలుగుతారో చేసి చూపిస్తా. నేను కష్టపడతా, సంపద సృష్టిస్తా. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. సూపర్ 6 నేను సూపర్ బిరైనది కదా. ఇది ఏం చెప్పి ఎప్పుడు చెప్పిండు, ఎన్నికల ముందు చెప్పిండు ఈ మాట. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఇది. ఒక్క సంవత్సరం అయినది వాళ్ళ పాలన మొదలయ్యి. ఇప్పుడు మంచి పాలన వచ్చింది కదా, అంటే మీరే చెప్తారు కదా మంచి పాలన అని, సుభిక్షమైన పాలన, దొంగల పాలన అని చెప్పి ఆయన చెప్పిండు. అప్పుడు అది పోయింది అన్నాడు, పోయింది కదా. మళ్ళీ ఇంకా మంచి పాలన వచ్చినప్పుడు మళ్ళీ ఏం బెగ్గిరు, ఏం చేసిరు చెప్పండి. ఒక సంవత్సరం అనేది, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. 2029 ఎన్నికల్లో ఏం చెప్తారు మీరు ప్రజలకి? చెప్పండి, మీరు ఏం చెప్తారు చెప్పండి కదా. ఇంకోటి ఏంటంటే, ముఖాన అని చెప్పి మా కేసీఆర్ సార్ని తిట్టాకర్లేదు. మా కేసీఆర్ సార్ గురించి అట్లా అంటే ఏదో అట్లా ఊకే నోటికి వచ్చిన అన్ని గలీజ్ మాటలు, లేకపోతే ఏదైనా అంటే అవసరం లేని మాటలు, అన్ని బేకార్ మాటలు చెప్పాకర్లేదు. ఏందో తెలుసా ఆడ, మా కేసీఆర్ గారు ఆయన మళ్ళీ వస్తాడు, మా సార్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంకి వస్తుంది 28లో క్షమించండి, 2028లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంకి వస్తుంది. ఇప్పుడు ఏమంటారా భయ్, బీఆర్ఎస్ అధికారంకి వస్తుంది, రేవంత్ రెడ్డి చేసిన అప్పులన్నీ కరెక్ట్ చేసుకుంటాడు మంచిగా, అన్నీ సరి అవుతుంది. అప్పుడు తెలంగాణకి సర్ప్లస్ ఉంటే, ఇప్పుడు ఏమైనా తెలంగాణ పరిస్థితి మంచిగా చెప్తున్నావు కదా, ముఖాన పోయిండని చెప్పి అంత సంతోషంగా చెప్తున్నావు కదా. ఇంకోటి ఆంధ్రాకి ఇప్పుడు జగన్ అంటే మొత్తం వాలంటీర్ వ్యవస్థలు అన్నీ పెట్టించిండు. మీరేమంటారు, ఏం లే బాయ్, ఊకే చెప్పిండు బాయ్, అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ వచ్చిందని చెప్పి మీరు అందరూ ఓటేసిండ్రు కదా, కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి వేస్తారని చెప్పి కదా. మరి ఈయన పరిపాలన అంతా మంచిగా ఉంటే అమరావతి కూడా ఏర్పడకుండా ఇంకా ఎందుకు, ఒక క్యాపిటల్ సిటీ ఇంకా రాలేదు ఎందుకట్లా, రాజధాని ఇంకా లేదు కదా మీకు, గదేంది మళ్ళా, గదేమంటారు, రాజధాని లేదు అయ్యా మీకు, పరువు పోయినా, ఇజ్జత్ పోయినా, ఆడ ఇజ్జత్ పోతుంది. మీకు రాజధాని లేదంటే ఇజ్జత్ పోతుంది. మీరు ఏమంటారు భయ్, మీ రాజధాని ఏందని చెప్పి ఒక్క క్వశ్చన్, ఒక ప్రశ్న అయితే జవాబు ఏముంటుంది మీది? ఇప్పుడు జగన్ ఒక్కడనే తిడితే ఏం సరిపోదు. ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేసిండు, పాపం ఆయన చాలామంది ప్రజలకి మంచి చేసిండు, నీకుండా కాదు. కాకపోతే ఆయన వల్ల కూడా కాలేదంటారు కదా చాలామంది. ఓకే, ఫర్ సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అదే ఉండని. మళ్ళీ మీరేం చేసిరు, మీ పాలన ఎక్కువ ఉంటాయి కదా, 2014 నుంచి 19 వరకు, మళ్ళీ ఇప్పుడు 24 నుంచి మళ్ళీ ఇప్పుడు ఏంది 29 వరకు ఉంటారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చిరా? లేదు. పోలవరం అయిపోయిందా? లేదు. మళ్ళీ ఇంకా ఎందుకు చెప్తారు? చాలా ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నది. జగన్ వచ్చినప్పుడు కూడా ఆంధ్రాకి మంచి, క్షమించండి, ఆంధ్రాకి మంచి మార్పులు వచ్చినాయి, మంచి విషయాల్లో ఉన్నాయి. అది కాకపోతే ఇవన్నీ క్రైమ్స్ పెరిగినాయి, గంజాయి పెరిగినాయి అని చెప్తే,
ఇప్పుడు మీ హయాంలో ఏం జరుగుతలేదా? మీ హయాంలో ఏం లేదా? 2014 నుంచి 19 వరకు ఏం లేకుండా ఉండేదా? ఏం మాట్లాడుతారు భాయ్? మీరు చూడండి, మీరు చూసుకోండి. తర్వాత పక్కన అట్లా ఏమైనా తిట్టు ఏం మాట్లాడుతూ. సరే, ఇప్పుడు ఇవన్నీ చెప్పి ముగిస్తున్నా. మహానాడు ఎట్లా జరిపినా ఏం జరిపినా మనకేం సంబంధం లేదు కానీ నాయకులు చెప్తారు. అందుకనే నేను జర కొంచెం హట్ అయినా నిజంగా. ఎందుకంటే మంచి చేసిండు ఆయన కూడా ఇట్లా చెప్తారు. సరే, మళ్ళా మీ అందరికీ నమస్కారం. మళ్ళా వస్తాను, ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. జై తెలంగాణ. బాయ్.